Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం, ముఖ్యం. ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలానే పెంచారా అనేసి సింపుల్గా ఒక మాట అనేస్తారు. కానీ తల్లిదండ్రుల పెంపకంలో కూడా చాలా రకాలు ఉన్నాయనేసి ఈ మధ్యనే ఒక సర్వేలో కూడా తెలిసింది. ఏంటి ఆ పెంపకంలో ఉన్నటువంటి టైప్స్ మనకు తెలిసి. పెంపకం అంటే ఏంటి? ఒకటే విధంగానే కదా. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ మనం తీరుస్తూ ఉండడం, వాళ్ళకి కావాల్సిన చదువు చెప్పించడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనివ్వడం, కావాల్సినప్పుడు కావాల్సిన మాటలు మాట్లాడడం, ఇంతే మనకు తెలిసింది. కానీ ఇందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయంట. మరి అవేంటి? వాటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే స్కూల్ కౌన్సిలర్ డాక్టర్ ఉషశ్రీ గారు ఉన్నారు, వారితో మాట్లాడి. నమస్తే ఉషశ్రీ గారు. నమస్తే ఉషశ్రీ గారు, పేరెంటింగ్ అనగానే ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ నేనైనా సరే, ఏంటి పిల్లలకు కావాల్సిన అన్నీ మనం ఇస్తున్నప్పుడు అదే కదా పేరెంటింగ్. వాళ్ళకి కావాల్సింది మనం చూసుకోవడం, వాళ్ళ కేరింగ్ చూసుకోవడం, ఇంతే కదా. దీంట్లో టైప్స్ ఏమున్నాయి అనేసి నాకు కూడా ఒక డౌట్. సో ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయంటారు? మీరేం చెప్తారు? పేరెంటింగ్లో కూడా స్టైల్స్ ఉన్నాయండి. మీరు చెప్పినట్టు అవి 4 రకాలు ఉంటాయి. అయితే నేను మీకు ఒక యానిమల్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాని ద్వారా పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ స్టైల్ అండి. ఇప్పుడు మీకు ఈ పులిని చూస్తే ఏమనిపిస్తుంది? గంభీరం, భయం, ఒక ఏంటి అంటే ఎవరు కూడా తన దగ్గరికి వెళ్ళడానికి సాహసించరు. కరెక్ట్. అవును, భయపెడుతున్నారు. అవును. సో ఇది ఒక పేరెంటింగ్ స్టైల్తో చెప్పాలి అంటే దిస్ ఇస్ కాల్డ్ అథారిటేటివ్ పేరెంటింగ్ అనమాట. అంటే మీరు చెప్పినట్టుగా పిల్లలకి భయం ఉంటుంది. పేరెంట్ ఎలా ఉంటారు? పేరెంట్ ఒక పులిలా ఉన్నారు అంటే పేరెంట్ ఇస్ లైక్ ఇంట్లో ఎప్పుడు రూల్స్ రూల్స్ రూల్స్, హై ఎక్స్పెక్టేషన్స్. పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ దెన్ నా దారి రహదారి, మై వే ఇస్ హైవే. నాకు నచ్చినట్టే నువ్వు చదవాలి, నాకు నచ్చిందే నువ్వు చెయ్యాలి. సో ఇలా ఉంటే పేరెంట్స్, పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు దే విల్ హ్యావ్ ఫస్ట్ లో సెల్ఫ్ ఎస్టీమ్. ప్రతిదానికి డిపెండెంట్ అవుతారు, పేరు మీద భయపడుతూ ఉంటారు, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి చాయిస్ ఆర్ ఎనీథింగ్ ఇస్ టేకెన్ బై ద పేరెంట్ ఓన్లీ. సో ఇది ఫస్ట్ స్టైల్. నెక్స్ట్ స్టైల్ వచ్చేసి ఈ యానిమల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కేరింగ్. ఎందుకంటే అది ఒక బేబీ ఒక పొజిషన్ వచ్చేంత వరకు కూడా చాలా కేరింగ్గా తనలోనే దాచుకుంటూ ఉంటుంది కాబట్టి కేరింగ్ పేరెంట్. కరెక్ట్. సో క్యాంగరూ ఏం చేస్తుందంటే మీరు చెప్పినట్టుగా బేబీని ఎప్పుడు దాని సాక్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ పర్మిసివ్ పేరెంటింగ్. అంటే యూఆర్ టూ కేరింగ్. మీరు చెప్పినట్టుగా టూ కేరింగ్ అంటే ఇంకెలా ఉంటారంటే ఒక ఫ్రెండ్లా ఉంటారనమాట పిల్లలకి. అరే బాబా బాబా అని బతిలాడుకుంటారు. దే విల్ స్టార్ట్ బ్రైబింగ్ అనమాట, బ్రైబింగ్ చిల్డ్రన్ విత్ టాయ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే దే ఆర్ మోస్ట్లీ అన్హ్యాపీ. ఓకే. దే ఆర్ మోస్ట్లీ అన్హ్యాపీ. వాళ్ళు సోషల్గా కూడా మూవ్ అవ్వలేరు ఎక్కువగా, అండ్ వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా అసలు ఉండరు అనమాట. సో దిస్ ఇస్ పర్మిసివ్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్. ఓకే. సో ఓవర్ కేరింగ్ అన్నది కూడా డేంజర్. కరెక్ట్. సో నెక్స్ట్ ది థర్డ్ థింగ్. ఈ బర్డ్ని చూపిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈగల్ అంటే బేసిక్గా అందరికీ అనిపించేది ఇది ఎంత హైట్లో ఉన్నా కూడా దాని లుక్ ఎప్పుడు డౌన్లోనే. కరెక్ట్. ఎక్కడ ఏ ప్రమాదం ఉంది లేకపోతే ఏంటి అబ్జర్వేషన్ మీదనే ఉంటుంది ఎక్కువ. కరెక్ట్. సో ఇప్పుడు మీరు చూస్తే అది గూడు చుట్టూరా కంచె కూడా వేసింది. అయితే నేను ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎప్పుడైతే అది గూడు కూడా పెద్ద మౌంటైన్ హై పైన ఎక్కడో కడుతుంది అనమాట. అది కట్టినప్పుడు ఏం చేస్తుంది, గూడు కూడా కంచె వేస్తుంది. అప్పుడు పిల్లలు ఈగ్లెట్స్ బయటకు వచ్చినప్పుడు వాటికి ఎగరడం నేర్పించాలి. తల్లిగా ఏం చేస్తుంది, తోసేస్తుంది పైనుంచి. అది తోసేసినప్పుడు కింద పడుతూ ఉండగా అది నేర్చుకోకపోతే ఎగరడం, ఫాదర్ బర్డ్ వచ్చి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గూడులో కూర్చోపెడతారు. అప్పుడు అమ్మ తీసుకెళ్ళి కంచె మీద కూర్చోపెడుతుంది. కంచె మీద కూర్చోపెడితే ఆ డిస్కంఫర్ట్ బేబీకి తెలియడానికి అన్నమాట. సో మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ తోస్తుంది. సో ఆ బేబీ ఇంకా బాబోయ్ ప్రతిసారి నేను కంచె మీద కూర్చోవాలా అన్న ధోరణిలో అది ఇట్ విల్ స్టార్ట్ లెర్నింగ్ అనమాట. ఎగరడం నేర్చుకుంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ పేరెంటింగ్. అంటే నువ్వు నా మాట విను, నేను నీ మాట వింటాను. ఇలా ఉన్నప్పుడు అంటే మీరు ఒక చైల్డ్ని కూడా ఒక అడల్ట్గా కన్సిడర్ చేసి చెప్తున్నారు. మీరు ప్రతిదీ గైడ్ చేస్తారు.
ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి, మీ చాయిసెస్ రుద్దరు, యూ విల్ గివ్ దెమ్ చాయిసెస్. సో ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే దిల్ బి వెరీ ఇండిపెండెంట్, వాళ్ళు అర్థం చేసుకుంటారు బాగా, అండ్ ఏం చేసుకోవాలన్నా ఒకసారి ఆలోచిస్తారు, ఓకే దిస్ ఇస్ వాట్ నేను చేయాలి అనేది. సో దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ పేరెంటింగ్. ఓకే. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ఆస్ట్రిచ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అది ఏదైనా ఒక ప్రమాదం వచ్చినప్పుడు దాని సెల్ఫ్ సేవింగ్ అన్నది మాత్రమే ఆలోచిస్తుంది. కరెక్ట్, అందుకే అది దాని తల ఇసుకలో దూచేస్తుంది అనమాట ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు. మీరు చెప్పింది కరెక్ట్. సో దిస్ పేరెంటింగ్ ఇస్ కాల్డ్ నెగ్లెక్టింగ్ పేరెంటింగ్. ఓకే. నెగ్లెక్టింగ్ పేరెంటింగ్ అంటే పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఓన్ ఆస్పిరేషన్స్. పిల్లల్ని చాలా తక్కువ పట్టించుకుంటారు, పిల్లలు చెప్పేది వినరు, ఎక్కువగా ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటారు. అండ్ ప్లస్ ఇలాంటి పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో పేరెంటింగ్లో కూడా ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఎస్ మ్యామ్. అయితే నాకు ఒక డౌట్, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మీరు చెప్పిన ఈ పేరెంటింగ్లో ఏదైనా సరే ఇద్దరు పిల్లల మీద సేమ్ ఉండదు. ఒకళ్ళు ఒక విధంగా ఉంటారు, ఇండిపెండెంట్గా ఆలోచించగలిగే కెపాసిటీ ఉంటుంది, మరి కొంతమందిలో పూర్తిగా డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటారు. ఎందుకు ఒక్క పేరెంటింగ్లోనే మరి ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? పిల్లలు డిఫరెంట్ కదా, సిబ్లింగ్స్ ఆర్ డిఫరెంట్, బట్ పేరెంటింగ్ ఒకటే కానీ పిల్లలు ఆర్ డిఫరెంట్. సో మీరు అర్థం చేసుకోవాలి, ఒక ఇద్దరిని కంపేర్ చేయకూడదు ఎప్పుడు. సో మీరు ఒక పిల్లాడు ఇలా ఉన్నాడు, ఒక పిల్లాడు ఇలా ఉన్నాడు అన్నప్పుడు మీరు మీ పిల్లల్ని అర్థం చేసుకొని, నేను ఈ పేరెంటింగ్ స్టైలే మంచిదని నేను చెప్పట్లేదు, మీరు ఎక్కడ ఏది ఉపయోగిస్తే వాళ్ళకి బాగుంటుందో మీరు ఆలోచించుకోండి. మీరే యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ కిడ్స్. సో పిల్లలు మానసిక స్థితి అన్నది పేరెంటింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. ఖచ్చితంగా, బికాస్ వాళ్ళే ఫస్ట్ గురువు అంటారు కదండి. కౌన్సిలింగ్ అనేది మరి పేరెంట్స్ కి కూడా అవసరం కదా, మరి మీరు ఎలాంటి కౌన్సిలింగ్స్ ఎక్కువగా అటెండ్ చేస్తారు? పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాను. అదే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ని బట్టి, పిల్లాడు బిహేవ్ చేసే దాన్ని బట్టి, యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లల్ని చూస్తే కొంతవరకు పేరెంటింగ్ స్టైల్ అర్థమవుతుంది. అప్పుడు పేరెంట్స్ని పిలిచి వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకున్నాకే నేను కొంత పేరెంటింగ్ స్టైల్స్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దాని బేస్డ్ మీద దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.